మీ అందరికి వందనాలు. And it's happy to be back with you today. మరొక రోజు ఈ రీతిగా మీతో కలిసి ఈ రోజు రావటం చాలా సంతోషం. Today we're going to study about a subject that I don't feel we cover as much as we should in church. మరి ఈ రోజు నేను మీతో చెప్పబోయే అంశము సంఘాల్లో ఎంతగా దాని గురించి మాట్లాడాలో అంతగా దాని గురించి చెప్పబడట్లేదు. అలాంటి అంశాన్ని నేను మీతో చెప్పబోతున్నాను. 1 Corinthians 13. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. It's about love. అది ప్రేమను గురించిన అధ్యాయం. And it's actually saying that without love we are nothing. ప్రేమ లేకుండా మనం ఏమీ కాదు అన్నట్టుగా వాక్యం చెప్తుంది. So if you don't have this chapter in your life, కాబట్టి మీ జీవితంలో గనుక ఈ అధ్యాయం లేకపోతే, if you don't live this chapter in your life, మీ జీవితంలో ఈ అధ్యాయాన్ని మీరు జీవితంలో జీవించకపోతే you are nothing. మీరు ఏమీ కానివారు. Your religion is nothing. మీ మతము ఏమీ కాదు. You go to church, it's nothing. మీరు సంఘానికి వెళ్తున్నా సరే అది ఏమీ కాదు. You know, the Pharisees didn't have love, పరిసయ్యులకు ప్రేమ లేదండి. but Jesus had love. అయితే యేసు ప్రేమను కలిగి ఉన్నాడు. So let's go to the chapter here. కాబట్టి ఇక్కడ అధ్యాయంలోకి వెళ్దాం. Verse 1. మొదటి అధ్యాయం. Though I speak with the tongues of men and of angels. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. I have seen some people that have the gift of tongues. చూడండి, మనుషుల భాష అన్య భాషల వరాన్ని కలిగినటువంటి వ్యక్తులు అనేకులు నేను చూశాను. And also when they talk, it's beautiful. It's like angelic talk. వారు మాట్లాడుతున్నప్పుడు నిజంగా దేవదూతలు మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది వారి మాటలు. But when they have not love, they don't have love. అయితే వారు గనుక ప్రేమ లేని వారైతే, if I am like one of these people, నేను ఇలాంటి వ్యక్తులలో ఒక వ్యక్తిగా ఉంటే, I am become as sounding brass or a tinkling cymbal. మరి అక్కడ అంటున్నాడు, మ్రోగేడు కంచును గనగనలాడు తాళంనై ఉండును అంటున్నాడు. Which is just nothing but noise. అంటే ఏమి ఉండదు, అక్కడ శబ్దం మాత్రమే ఉంటుంది. Boom, boom, boom. భూమ్ 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 అన్నట్టుగా. No love. ప్రేమ లేదు. Just a lot of noise. ఎంతో శబ్దం ఉంది అక్కడ. Verse 2. రెండో వచనం. And though I have the gift of prophecy, ప్రవచించు కృపావరం కలిగి ఉన్నను, and I understand all mysteries, మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, and all knowledge, జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, and though I have all faith, మరి ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ, so I could remove mountains in my life, నా జీవితంలో ఉన్న కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను, but if I have not love, ప్రేమ లేని వాడనైతే, I am nothing. నేను వ్యర్థుడను. These are all things that we can ask of God. చూడండి, వీటన్నిటిని మనం దేవుణ్ణి అడగవచ్చు ఈ విషయాలు. But if we miss the love, అయితే మనం ప్రేమను కనుక కోల్పోయిన వారం అయితే we missed everything. అన్ని కోల్పోయినవట్టే. Verse 3. మూడో వచనం. And though I bestow all my goods to feed the poor, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. here's a pious man. మరి చాలా భక్తిపరుడు. He takes everything and says, let me give it to the poor people. నాకు ఉన్నదంతా కూడా ఇచ్చేస్తాను బీదలకు అన్నట్టుగా ఇచ్చేసాడు Now అనుకోండి. in the world we would think, oh, what a good man. లోకం అతన్ని చూసేమనుకుంటుందంటే, అరే ఎంత మంచివాడు కదా ఈ వ్యక్తి అనుకుంటుంది. He's not materialistic at all. మరి ఏ మాత్రం కూడా వస్తువులు తనకు కలిగి ఉండాలన్న ఆలోచన లేనివాడుగా ఉన్నాడు అనుకుంటుంది. And though I give my body to be burned, నా శరీరంను అప్పగించినను కాల్చబడుటకు. in other words, I'm willing to be persecuted for Christ. అంటే క్రీస్తు కొరకు నేను హింసించబడటానికి సిద్ధపడినా సరే. But St. Paul says, if I don't have love, అయితే పౌలు అంటున్నాడు, నేను ప్రేమ లేని వాడనైతే it profits me nothing. నాకు ప్రయోజనం ఏమీయో లేదు అంటున్నాడు. Even being a martyr but with no love is nothing. మరి అక్కడ శరీరాన్ని అప్పగించి చనిపోయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ప్రేమ లేకపోతే అంత వ్యర్థమే. I give all my goods to the poor. I might have a food program, a pantry. I'm feeding the poor. I'm giving them free clothes. But if I don't have love, it didn't even matter at all. It doesn't matter at all. It means nothing. It means nothing without love. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసి, అంటే బీదల్ని పోషించడానికి అన్నట్టుగా వారి కొరకు ప్రయాసపడుతూ ఉన్నదంతా ఖర్చు పెట్టేసి అన్ని విధాలుగా వారికి సహకరించి ఉన్న వస్తువులన్నీ వారికి ఇచ్చేసినా సరే, ఎన్ని చేసినా కూడా నాలో గనక ప్రేమ లేకపోతే అదంతా వ్యర్థమే. అదంతా వ్యర్థమే, ఏమి కాకుండా అయిపోతుంది, మిగిలిపోతుంది. Verse 4. నాలుగో వచనము. Charity. Charity is another word for love. So love suffereth long, ప్రేమ దీర్ఘకాలము సహించును, and is kind. దయ చూపించును.
suffers long. It gives time for God to work things out. దీర్ఘకాలం సహించును అంటే దాని అర్థము దేవుడు క్రియ చేసే వరకు సమయం ఇచ్చి కనిపెడుతుంది, వేచి ఉంటుంది ఆ ప్రేమ. Love is patient. That's what that అది means. సహనం కలిగి ఉంటుంది. Doesn't want it done now, just quickly. మరి ఇప్పుడే ఇప్పుడు జరిగిపోవాలన్నట్టుగా ఎదురు చూడదు. అది Doesn't give up quickly. వెంటనే విడిచిపెట్టదు, ఆశలు వదులుకోదు. ప్రేమ Love suffers long ప్రేమ దీర్ఘకాలము సహించును, and is kind. అది దయ చూపించును. You know, if you go to the Proverbs 31 woman, చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే this is the virtuous woman. మరి అక్కడ జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీని గురించి చెప్పబడుతుంది. Sometimes people think, especially in the Indian culture, people think there's no such thing as a kind woman. మరి చాలా సార్లు భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఏమనుకుంటారంటే స్త్రీల విషయంలో అలాంటి స్త్రీలు ఉండరు అన్నట్టుగా అనుకుంటారు. But in God's word, అయితే దేవుని వాక్యంలో it says, who can find, verse 10, who can find a virtuous woman? గుణవతి అయిన భార్య దొరుకుట అర్ధు అంటున్నాడు. For her price is far above rubies. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. And it says, అక్కడ అంటున్నాడు in verse 26, 26వ వచనంలో, she openeth her mouth with wisdom, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, and in her tongue is the law of kindness. కృపగల ఉపదేశము ఆమె బోధించును. Which means every time we open our mouth, అంటే మనం నోరు తెరిచినప్పుడల్లా if we have the spirit of love, ప్రేమగల ఆత్మను మనం కలిగి ఉంటే it will come out as kind words. కృపగల మాటలే మన నోటి నుండి వస్తుంటాయి. I remember my grandmother, మా అమ్మమ్మ గారు జ్ఞాపకం ఉన్నారు నాకు. no matter what the strife was, మరి ఎంత కష్టం వచ్చినా గానీ, no wonder who was angry with who, ఎవరితో ఎవరు కోపగించుకున్నా, ఎంత కోపమున్నా, she could resolve everything and still be kind. అన్నిటిని వదిలిపెట్టి అన్నిటిని మర్చిపోయి వారి విషయంలో దయతో She వ్యవహరించేది. would give an order ఆమె ఒక ఆజ్ఞ ఇచ్చేది, and give a reprimand spiritually, మరి ఆధ్యాత్మికంగా ఒక కావలసినటువంటి సూచనలు ఇచ్చేది. and it was direct, అది సూచన నేరుగా ఇచ్చేది, but it was also kind. కానీ అది దయతో ఇచ్చే ఆ మాటలు దయతో చెప్పేది ఆమె. But if we lack love, అయితే మనం ప్రేమ లేని వారం అయితే then what we say becomes like a scolding. మనము చెప్పే మాటలు ఏవి చెప్పినా కూడా అవి కోపంతో చెప్పినట్టుగానే, తిట్టినట్టుగానే ఉంటున్నాయి. Even when we preach, మనం బోధించినప్పుడు కూడా we have వాక్యాన్ని to preach with love. ప్రేమతో వాక్యాన్ని బోధించాలి. Love for the sheep. గొర్రెల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. Some preaching is done with a spirit of scolding that is wrong. మరి కొన్ని బోధలు ఎలాగుంటాయంటే కోపముతో వారిని తిడుతూ బోధిస్తూ ఉంటారు, అది చాలా తప్పండి. Proverbs 3 verse 12. సామెతలు 3:12. For whom the Lord loveth, he correcteth. ఇక్కడ గమనించి చూసినట్లయితే తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా, Even as a father the son in whom he delighteth. యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. So you see, correction is of the Lord. చూడండి, ఈ దిద్దుబాటు అన్నది దేవుని సంబంధమైనది. But we also know he loves us. అయితే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని కూడా మనం ఎరిగి ఉన్నాం. So if he's a little tough on us, మరి అది కొంచెం మన విషయంలో ఆయన కఠినంగా వ్యవహరించినా, it's because he loves us and he believes in us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని నమ్ముతున్నాడు కాబట్టి అలా కఠినంగా So వ్యవహరిస్తాడు. you see, even as we are teachers of the word of God, కాబట్టి దేవుని వాక్యాన్ని బోధించే బోధకులుగా ఉన్న మనం you కూడా can't scold people. మనము ప్రజలను తిట్టకూడదండి. You can't give them a beating with your tongue. మీ యొక్క నాలుకతో వారిని కొట్టినట్టుగా మాట్లాడకూడదు. There's got to be kindness in that directness because there's love there. అక్కడ ప్రేమ ఉంది కాబట్టి మీరు వారికి మార్గదర్శకత్వాన్ని చేస్తున్నప్పుడు దయతో కూడిన మాటలు చెప్పాలి. Love envieth not. ప్రేమ మత్సరపడదు. Charity envieth not. మరి అది ఎంతో డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. Is not jealous. అది ఉప్పొంగదు. See, when envy creeps into the church, ఈ యొక్క సంఘంలోనికి ఎప్పుడైతే ఈ ద్వేషం వస్తుంటుందో, it's a very dangerous thing. ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. Why? ఎందుకు? Love is for all of us to be a happy family together. ప్రేమ అన్నది మనం అందరము కుటుంబంగా కలిసి సంతోషంగా ఉండటానికి And అన్నట్టుగా ఈ each ప్రేమ one ఉంటుంది. in the church uses their talents. మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు వారి తలాంతులను ఉపయోగిస్తారు. Sometimes you'll get one person కొన్నిసార్లు ఒక వ్యక్తి వస్తాడు, and they don't want anybody to excel higher than them. వారు ఎలాగుంటారంటే వారికి మించి ఎవరు కూడా పైకి వెళ్ళకూడదు అనుకుంటారు. They're jealous. వారు అసూయతో ఉంటారు. So they deliberately don't use certain people.
కాబట్టి కొందరిని వారు ఉపయోగించుకోరు, వాడుకోరు ఇతరులను. That's dangerous in the kingdom of heaven. అది పరలోక రాజ్యంలో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. If you sit in a church and God has given you a heavenly calling, మీరు గనుక సంఘంలో కూర్చున్నప్పుడు దేవుడు ఒక పరలోక సంబంధమైన పిలుపుని మీకు ఇచ్చినట్లయితే, and they know somebody there does not want to use you, ఎవరైనా మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడకపోతే, you have to proceed with the Father's help into a place where you can be used by God, because God is going to ask you what you did with your talents. తండ్రి సహాయంతో నువ్వు మరొక స్థలానికి వెళ్ళి ఆ తలాంతును వాడుకునే విధంగా నువ్వు ప్రయత్నించాలి. ఎందుకంటే రేపొద్దున తండ్రి నిన్ను అడుగుతాడు, నేను నీకు ఇచ్చిన తలాంతు విషయంలో ఏం చేశావని. And what are you going to tell him then? మరి ఆయనకి ఏం చెప్తావు జవాబు నువ్వు? మరి Well, somebody told me I was not fit, so I had to sit in a chair in the back of the church. మరి ఎవరో అన్నారు, నేను సరిగా ఆరోగ్యంగా లేను కాబట్టి నేను అక్కడ కుర్చీలో కూర్చుండిపోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. Now scripturally, if we're going to talk about not being fit, లేఖనానుసారంగా మనం చూసినట్లయితే మనము మరి సరి అయినటువంటి ఆరోగ్యకరంగా లేకపోతే, the Bible says బైబిల్ అంటుంది all have sinned అందరూ పాపం చేశారు and come short of the glory of God. దేవుని మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు, ఏ భేదం లేదు. All have sinned, అందరూ పాపం చేసి ఉన్నారు, including the leaders. నాయకులతో సహా అందరూ. Nobody's perfect. ఎవరు పరిపూర్ణులు కాదు. We've all come short of the glory of God in our lives. మన జీవితాల్లో మనం అందరం కూడా దేవుని మహిమను పొందలేని స్థితిలో ఉన్నాం. So why do we judge each other? కాబట్టి ఒకరికొకరం ఎందుకు తీర్పు తీర్చుకోవాలి? Because of envy. ఈ యొక్క ద్వేషమును బట్టి అది జరుగుతుందండి. People don't want to use certain people because they are talented, and God is going to use them. That's going to make the other person feel bad. మరి ఇక్కడ మత్సరం అన్నది ఉన్నందుకే మరి ఇతరులు వారికి ఉన్న తలాంతులను వారికంటే మించి ఎక్కడికి వెళ్ళిపోతారు అన్నట్టుగా వారి తలాంతును వాడుకోవడానికి అవకాశాలు ఇవ్వకుండా వీరే ఉన్న స్థితిలో ఉండిపోతారు. See, we have to be happy in the kingdom of heaven doing what God wants us to do. కాబట్టి దేవుని రాజ్యంలో మనం ఉన్నాం గనుక దేవుని సన్నిధిలో మనం ఆనందంగా ఉండి ఆయన మనకి ఏం చెప్పి ఉన్నాడో ఆ కార్యాలు చేస్తూ కొనసాగాలి. What's the next one? తర్వాత ఏంటండి? Love vaunteth not itself. ప్రేమ స్వప్రయోజనంను చూసుకొనదు. Meaning it's puffing itself up. It's vaunteth. When you vaunt yourself, it's an old-fashioned word, but it means you want to supersede somebody else. అంటే మరి అది ఇతరులను హెచ్చించుకొని ఇతరుల పైకి వెళ్ళిపోవడం అన్నట్టుగా ప్రయత్నించకుండా ఏదైనా అవసరత ఉన్నా కూడా తగ్గించుకొని ఆగి ఉంటుందన్నమాట. Constantly trying to push yourself up. నిన్ను నువ్వు పైకి హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయడం కాదు. Love doesn't do that. ప్రేమ ఉన్నవాడు అలా చేయరంట. And love is not puffed up. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు. That is pride. అది గర్వము. Pride is not love. గర్వం అన్నది ప్రేమ కాదండి. And love is not pride. ప్రేమ గర్వం కూడా కాదు. Verse 5. 5వ వచనం. Love does not behave itself unseemly. ప్రేమ అమర్యాదగా నడవదు. When you see erratic behavior from people, చూడండి, ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తున్న వ్యక్తులు మీకు కనబడితే, I'll give you an example. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. There's a man of God in a church. ఒక సంఘంలో ఒక దైవజనుడు ఉన్నాడు. He has served the people for years. ఎన్నో సంవత్సరాలుగా దేవుని సేవ చేసి ఉన్నాడు ప్రజలకైనా. 30 years, 40 years, 50 years, 60 years. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50, 60 సంవత్సరాల పాటు పరిచర్య చేశాడు. Now some new church leader comes ఇప్పుడు ఒక కొత్త నాయకుడు వస్తాడు సంఘానికి and says, don't talk to that old evangelist. ఆ వృద్ధుడైనటువంటి సువార్థికునితో మాట్లాడొద్దు అంటారు. You come to this new Bible student. ఈ కొత్త బైబిల్ స్టూడెంట్ దగ్గరికి రమ్మంటాడు. Who is the new evangelist? ఈ కొత్తగా సువార్థికుడుగా వచ్చాడు కదా, ఇతని దగ్గరికి రమ్మంటాడు. You don't need to go for prayer from the shepherd you're used to. నువ్వు ఇంతకు మునుపు వెళ్తున్నటువంటి ఆ కాపర్ దగ్గరికి వెళ్లాల్సిన అక్కర లేదు అంటాడు. And so they leave him in a corner to die. కాబట్టి అక్కడెక్కడో మూలన ఒక స్థితిలో అక్కడ చనిపోయేటట్టుగా అతన్ని వదిలేస్తారు. That is wrong. అది తప్పండి, పొరపాటు అది. You know, if the Bible says precious in the Lord's sight is the death of his saints. మరి ఆయన పరిశుద్ధుల మరణము దేవుని దృష్టికి అమూల్యమైనదని దేవుని వాక్యం చెప్తుంది. That act when they go up to heaven is precious to God. మరి దేవుని యొక్క భక్తుల మరణం, వారు పరలోకానికి వెళ్తున్నారు గనుక అది దేవుని దృష్టికి ఎంతో విలువైనది అంటున్నాడు. Why can't they be precious to us? Every moment we can sit at their feet and learn
about God and how to build a ministry, how much wisdom comes from their lips. మరి వారి యొక్క పాద చెంత మనం కూర్చొని ఎన్ని వాక్యాలు నేర్చుకున్నాం, పరిచర్యలో ఎలాగ జీవించాలో నేర్చుకున్నాం, వారి పెదవుల్లో నుంచి ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం కదా. వారి మరణాన్ని మనం ఎందుకు విలువగా ఎంచట్లేదండి? So when some leader says in a church, don't talk to that evangelist anymore. కాబట్టి పలానా సేవకునితో నువ్వు మాట్లాడవద్దు అని ఎవరైనా నీతో నీ సంఘంలో ఎవరైనా చెప్పినట్లయితే That is not love. అది ప్రేమ కాదండి. Love does not behave itself unseemly. ప్రేమ అమర్యాదగా నడవదు అంటున్నాడు. That is wrong. అది పొరపాటు, తప్పది. Love thinks ప్రేమ this wise evangelist has served selflessly for 60 years. 60 సంవత్సరాల పాటు ఎంతో ప్రయాసంలో ఓర్చి మరి దేవుని పరిచర్య చేశాడు ఈ దైవజనుడు. Now that he can't travel back and forth, ఇప్పుడు అటు ఇటు ఆయన ప్రయాణాలు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. he can be a prayer warrior with these sheep. He can sit in a chair and bless the sheep. అక్కడ ఒక కుర్చీలో కూర్చొని ఆ యొక్క గొర్రెల కొరకు ప్రార్థిస్తూ ప్రార్థనలో గడిపే వ్యక్తిగా ఉండవచ్చు కదా, ప్రార్థనా యోధుడిగా వాడబడవచ్చు కదా ఆ వ్యక్తి. He still has full use in the kingdom of heaven. దేవుని రాజ్య విషయంలో ఆయన ఇంకా ఒక ఉపయోగపడే పాత్రగానే ఉంటాడు అక్కడ కూడా. I mean, one day I'm going to be old. ఒక రోజు నేను కూడా వృద్ధురాలనైతాను. Is someone going to come and just discard me? ఎవరో వచ్చి నన్ను అమర్యాదగా అలాగ దూరంగా తోసేస్తారు. Because now I'm an old evangelist. ఎందుకంటే నేను ఇప్పుడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయానని. So I don't matter anymore. కాబట్టి ఇక నేను ఏమాత్రం ఏం ప్రయోజనం కాదు ఇక. So all the sheep will be told not to talk to me. కాబట్టి ఇక ఎవరు నాతో మాట్లాడొద్దు అన్నట్టుగా గొర్రెలందరికీ ప్రజలందరికీ చెప్పేస్తారు. And go to the younger guy. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన యవనస్తుని దగ్గరికి వెళ్ళమంటారు. Is this why these men of God have done so much service for God, for us to treat them like this in their old age? This is not love, people. It's not love, and it's not in the Bible. Don't do it. ఈ దైవజనులు ఇంతగా మన కొరకు ప్రయాసపడి ఇంతగా మనకు పరిచర్య చేస్తే వారి వృద్ధాప్యంలో వారిని మనం అలాగ వదిలేయటం అన్నది, వారిని విడిచి వేరొక దగ్గరికి వెళ్ళటం అన్నది ఎంతవరకు సబబండి? ప్రేమ అలాగ ప్రవర్తించదు, అది బైబిల్ ప్రకారం కాదని చెప్తున్నాడు గనక మనం అలా చేయకూడదు ప్రియులారా. And you look at these older evangelists, ఈ వృద్ధులైనటువంటి సువార్థికుని వైపు మీరు చూసినప్పుడు, and they maintain the love and the grace and the faith of God. ప్రేమ, దేవుని కృపను, దేవుని యొక్క దయను వారు మెయింటైన్ చేస్తూ ఉంటారు. And all the biblical principles. బైబిల్స్ పరమైనటువంటి సిద్ధాంతాలు, సూత్రాలు అన్ని పాటిస్తారు. They do the next part. Love seeketh not her own. ఆ ప్రేమ స్వప్రయోజనంను విచారించుకొనదు అంటున్నాడు ఇక్కడ. Love is not easily provoked. త్వరగా కోపపడదు. And love thinketh no evil. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు. It's so touching to see these evangelists. చూడండి, ఈ సువార్థికులను మనం చూడటం ఎంతో అది మనకు హృదయాన్ని స్పరిస్తూ ఉంటుంది. And some of the sheep get confused. మరి కొన్ని గొర్రెలకు గలిబిలైపోతాయి. So they don't know who to go for prayer. ఇప్పుడు ఎవరి దగ్గరికి ప్రార్థనకు వెళ్ళాలో అర్థం కాదు. If they're used to going to see that man of God for prayer, let that continue. ప్రార్థన కొరకు ఆ దైవజనుని దగ్గరికి వెళ్తున్నట్లయితే అలాగే కొనసాగండి, అక్కడికే వెళ్ళండి. That has been their shepherd all this time. ఇంత కాలము వారికి సంఘ కాపరిగా ఉండి వారిని నడిపించిన వ్యక్తి అతడు. See, because I know my Bible a little bit, నా బైబిల్ నుండి కొన్ని విషయాలు నేను ఎరుగుదును if కాబట్టి someone comes to me ఎవరైనా నా వద్దకు వచ్చి and says, don't talk to that evangelist, ఆ సువార్థికునితో మాట్లాడవద్దని ఎవరైనా చెప్తే, but only come and talk to this younger one that just came out of Bible school, ఈ మధ్యనే బైబిల్ స్కూల్ నుండి వచ్చినటువంటి యవనస్తుడైనటువంటి సువార్థికునితో మాట్లాడమని I'm ఎవరైనా going to చెప్తే, talk to everybody. I don't care. నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను, వారి మాట పట్టించుకోను. But when we feed the sheep మనం ఈ గొర్రెలకు పోషిస్తున్నప్పుడు such nonsense అలాంటి వ్యర్థతను వారికి పోషణగా ఇస్తే and instruct them wrongly, అలాగ తప్పుగా వారిని తప్పుదోవలో పట్టిస్తే what happens is sheep get confused and it easily scatters the sheep. ఏం జరుగుతుందంటే మరి గొర్రెలు దారి తప్పిపోయి చెల్లాచెదరైపోతాయి. And the Bible says anybody that offends these little ones, బైబిల్ ఏం చెప్తుందంటే ఈ చిన్న వారిలో ఎవరికైనా మీరు అభ్యంతరం it's కలగజేసినట్లయితే better to put a milestone around their neck ఒక తిరగటి రాయి వాడి మెడ చుట్టూ కట్టుకొని పడటం మంచిది అంటున్నారు. and let them be drowned in the lake. ఆ మెడ చుట్టూ తిరగటి రాయి కట్టుకొని ఆ సముద్రంలో పడటం మంచిది అన్నాడు. We got to go to the Lord now. మనం ఇప్పుడు ప్రభు వద్దకు వెళ్ళాలి. We'll finish the rest of this chapter next week. ఈ తర్వాత అధ్యాయము వచ్చే వారం మనం కొనసాగిద్దాం. Let's ask God, మనం దేవుణ్ణి అడుగుదాం, who all have we provoked?
మనము ఎవరెవరికైతే కోపాన్ని కలగజేశామో, who all did we think evil of? ఎవరి గురించి అయితే మనం చెడుగా తలంచామో, How many times were we not kind? ఎన్నిసార్లు మనము దయ చూపించని స్థితిలో ప్రవర్తించామో, How many times were we jealous of others? ఎన్నిసార్లు ఇతరుల విషయంలో అసూయపడి మత్సరపడ్డామో, How many times were we puffed up? ఎన్నిసార్లు మనము ఉప్పొంగిన స్థితిలో ప్రవర్తించామో, And because we lacked love, మనకు ప్రేమ లేనందున we became nothing. మనము నిష్ప్రయోజనం అయిపోయాం. We don't want to be nothing. మనము ఏమీ లేని వ్యర్థులమైపోతున్నాం. After your whole life, do you want to amount to nothing? నీ జీవితం అంతా గడిచి చివరికి నువ్వు వ్యర్థుడవైపోవాలనుకుంటున్నావా? After serving God, దేవుని సేవించిన తర్వాత, doing all the good that you do, నువ్వు చేసిన మంచి అంతా చేసిన తర్వాత, being a good sheep, ఒక మంచి గొర్రెగా ఉండి, to being a good shepherd, ఒక మంచి కాపరిగా ఎదిగి, but you lack love, ఇప్పుడు ప్రేమ లేని వ్యక్తిగా ఉంటే do we want to be nothing? మనం వ్యర్థుడిగా ఉండిపోవాలని అలాగ ఉంటామండి. All our work goes to nothing. మరి మన ప్రయాస అంతా కూడా వృధా అయిపోతే, All our time goes to nothing మన సమయం అంతా వృధా అయిపోతే, because we lack that one thing. ఆ ఒక్కటి మనకు కొదువగా ఉంటే అంతా వృధా అయిపోతుందండి. We lacked love. మనకు ప్రేమ కొదువగా In ఉన్నది. fact, we didn't even know what it was about, love. అంటే అసలు కనీసం ఆ ప్రేమ అంటే ఏంటో దాని గురించి మనకు అవగాహన లేకుండా ఉన్నాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, in the name of Jesus, తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట మేము our ప్రార్థిస్తున్నాం. love has been so small. ప్రభా, మా ప్రేమ ఎంతో కొదువగా తక్కువగా ఉన్నది ప్రభా. We have used all these things here, have symbolized our lack of love. We see our conscience has been pricked today. ప్రభా, ఇవన్నీ కూడా ప్రేమ లేని స్థితిని బట్టే ఇలాంటి వ్యవహారాలు వ్యవహరించి మేము ఈ రోజు వాక్యం చేత మరి మేము గుచ్చబడి ఉన్నాం. We have made situations in our families. మా కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు కల్పించుకున్నాం. We have made situations in our churches. మా సంఘాలలో ఇలాంటి పరిస్థితులు మేము కల్పించుకున్నాం. We've had unforgiveness. మేము క్షమించలేని తత్వంతో ఉన్నాం. We've had strife. మాకు నాయన మత్సరం ఉన్నది, పోట్లాటలు ఉన్నాయి. We have had confusion. అంత గలిబిలి గందరగోళం ఉన్నదయ్యా. We have had every evil work అన్ని దుష్ట క్రియలు, చెడ్డ క్రియలు ఉన్నాయి ప్రభు. because we lack love. ఎందుకంటే మాలో ప్రేమ లేదు నాయన. Forgive us, Jesus. మమ్మల్ని క్షమించండి యేసయ్యా. You who loved us and died for us. మమ్మను ప్రేమించి మా కొరకు చనిపోయిన నీవు, You stretched out your hands. నీ హస్తములు, నీ చేతులు చాపి You ఉన్నావు. gave us new life, కొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని మాకు ఇచ్చావు. resurrection life, పునరుత్థాన జీవితాన్ని మాకు ఇచ్చావు. because of your love for us, నువ్వు మా కొరకు కలిగి ఉన్న ప్రేమను బట్టి that we can in turn love others. మేము కూడా ప్రేమ ద్వారా ఇతరులను చేరుకోగలం ప్రభు. We come against the spirit of selfishness స్వార్థపూరితమైన ఆత్మకు విరోధంగా మేము వస్తున్నాం. యేసు in the నామములో, name of Jesus. యేసు నామములో We come against the spirit of lack of love ప్రేమ లేని తత్వం అనే ఆ ఆత్మను మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభు. in the name of Jesus. యేసు నామములో And we command that that spirit of love that was on Jesus will come down on all the listeners today in Jesus' name. యేసులో ఉన్న ప్రేమ ఆత్మ ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియులైన వారందరి జీవితాల్లోనికి ఆ ప్రేమ ఆత్మ వచ్చును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. Bring all the people నాయనా, ప్రజలందరినీ మీరు తీసుకొని రండి నాయనా. back that we have disowned, నాయనా, మేము ఎవరి పట్ల అయితే అమర్యాదగా ప్రవర్తించామో, all those that we have hated, ఎవరినైతే ద్వేషించామో, all those that we rejected, ఎవరినైతే తృణీకరించామో, all the family members that we don't talk to. మేము ఎవరితో మాట్లాడకుండా ఉన్న కుటుంబ సభ్యులైతే ఎవరైతే ఉన్నారో, Your Holy Spirit has taught us నీ today పరిశుద్ధాత్ముడు ఈ రోజు మాకు బోధించి ఉన్నాడు. to love them, వారిని మేము ప్రేమించాలని, to cherish them, వారితో మేము సంప్రదింపులు కలిగి ఉండాలని, and so to fulfill your word. నాయనా, నీ యొక్క పనిని కొనసాగించి నెరవేర్చాలని Help us, Jesus. మాకు సహాయం చేయండి నాయనా. And let this place become more of a loving place. There's these homes, these families, and these churches, and this world. ఈ స్థలము, ఈ కుటుంబాలు, ఈ గృహాలు, ఈ సంఘాలు, ఈ లోకమంతా కూడా ప్రేమమయమైనటువంటి లోకంగా మారునట్లుగా, అలాంటి స్థలంగా మారునట్లుగా సహాయం చేయండి. In Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.